సో మనకైతే పీవీ షీట్ అయితే కావాలన్నమాట. సో దీన్నైతే ఇలా కట్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే వచ్చేసి నోడ్ ఎంసీయూ ఈఎస్పీ 8266 వైఫై మోడల్ అన్నమాట ఇది. ఇది మెయిన్ కాంపోనెంట్ మనకి. నెక్స్ట్ వచ్చేసి L289 మోటార్ డ్రైవర్. దీంతోనే మనం మొత్తం 2 మోటార్స్ మొత్తం 4 మోటార్లని కంట్రోల్ చేయగలం. సో వీటిని అయితే స్టిక్ చేసుకుందాం షీట్ మీద. సో బ్యాక్ సైడ్ అయితే ఇలా డబుల్ టేప్ వేసుకొని అంటించుకోండి. చాలా జాగ్రత్తగా స్టిక్ చేయండి వాటిని. సో నెక్స్ట్ ఏమో ఇప్పుడు L289 మోటార్ డ్రైవర్ని దాని ప్యారలల్ కానీ దాన్ని స్ట్రైట్గా అతికించండి. అంటే టెర్మినల్స్ని మనం సాల్డరింగ్ చేసుకోవాలి కదా, దాన్ని స్ట్రైట్గా ఉంటే కొద్దిగా నీట్గా ఉంటుంది. సో చూసారు కదా, నీట్గా ఇలాగైతే స్టిక్ చేసుకోండి. ఇప్పుడైతే టెర్మినల్స్ అనేవి సాల్డరింగ్ చేసుకుందాం. సో ఇప్పుడైతే జంపర్ కేబుల్స్ అనేవి కావాలి. సో మొత్తం 6 పిన్స్ ఉంటాయి. సో నేనైతే 6 పిన్స్ పెడుతున్నాను. మీకు కావాలంటే 4 పిన్స్ పెట్టండి. అంటే లాస్ట్ 2 పిన్స్ ఏంటన్నమాట, మోటార్ డ్రైవర్ మన స్పీడ్ కంట్రోల్ చేసుకోవడానికి. సో ఇప్పుడైతే అలాగ టెర్మినల్స్ అయితే పెట్టుకొని సాల్డరింగ్ అయితే చేసుకోవాలి వైర్స్కి. సో చూసారు కదా, టెర్మినల్స్ అనేవి 6 పిన్స్ మొత్తం పెట్టాం మోటార్ డ్రైవర్కి. ఇప్పుడు అవన్నీ సాల్డరింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు సాల్డరింగ్ చేసుకుందాం. సో మొత్తం 4 పిన్స్ యొక్క సాల్డరింగ్ అండ్ టెర్మినల్స్ని చూసారు కదా, మొత్తం సాల్డరింగ్ చేసాం. సో నీట్గా అలా సాల్డరింగ్ చేసుకున్నాం కదా. మొత్తం 6 పిన్స్ నోడ్ ఎంసీయూకి టెర్మినల్స్ మొత్తం సాల్డరింగ్ చేసుకోండి. బ్యాటరీ హోల్డర్ అయితే కావాలి. సో ప్యారలల్లో ఉన్నది కాదు, సిరీస్లో ఉన్నది కావాలి. దీన్ని అయితే పీవీ షీట్ బ్యాక్ సైడ్ అయితే పేస్ట్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడైతే నేను బ్యాటరీ హోల్డర్కి అయితే పాజిటివ్ నెగిటివ్ వైర్స్ అయితే బయటని తీసుకొచ్చాను. సో ఒకటైతే పాజిటివ్, ఇప్పుడేమో నెగిటివ్కి అయితే ఒక వైర్ ఎక్స్టెన్షన్ అనేది చేశాను. ఎందుకంటే నోడ్ ఎంసీయూకి ఒక వైర్ అనేది మనం సాల్డరింగ్ చేయాలి ఎక్స్ట్రాగా. సో పాజిటివ్ ఏమో మోటార్ డ్రైవర్ పెట్టండి, లాస్ట్ టెర్మినల్లో పెట్టండి జాగ్రత్తగా. నెక్స్ట్ నెగిటివ్ వచ్చేసి టెర్మినల్ మిడిల్ టెర్మినల్, గ్రౌండ్ అంటారు దాన్ని, మిడిల్ టెర్మినల్ పెట్టండి నెగిటివ్ వైర్ వచ్చి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎక్స్ట్రా కేబుల్ అనేది తీసుకోండి. సో అదైతే నోడ్ ఎంసీయూకి మోటార్ డ్రైవర్కి పెట్టాలి. సో మోటార్ డ్రైవర్లో లాస్ట్ టెర్మినల్కి అవుట్పుట్ వస్తుంది అనమాట. అవుట్పుట్ అనేది మనం నోడ్ ఎంసీయూకి పెట్టేయాలి. సో లాస్ట్ టెర్మినల్ అయితే మనం పెట్టాం కదా, సో లాస్ట్ టెర్మినల్ అయితే వీసీసీ అనే దానికి మనం సాల్వింగ్ చేసుకోవాలి. లాస్ట్ టెర్మినల్ ఏమో వీసీసీ అనే దానికి, మిడిల్ టెర్మినల్ నెగిటివ్ ఎక్స్టెన్షన్ చేసాం కదా, అదైతే గ్రౌండ్ పెట్టుకోవాలి. సో గ్రౌండ్ టు గ్రౌండ్, అవుట్పుట్ ఏమో విఐఎన్ పెట్టాలి. సో జాగ్రత్తగా సాల్వింగ్ చేసుకోండి ఏ టెర్మినల్స్ కలకుండా. ఇప్పుడైతే మనం కోడింగ్ అనేది ఎక్కిద్దాం. సో కోడింగ్ అనేది అప్లోడ్ చేద్దాం. సో ఇదైతే ఓన్లీ పీసీ నుంచి అవుద్ది. సో కోడ్ అండ్ సర్క్యూట్ డయాగ్రామ్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడైతే మీరు ఎలాగా చూపిస్తున్నాను కదా, పీసీలో అయితే ఎక్కించుకోగలరు. ఈఎస్పీ మాడ్యూల్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏమో మీరు ల్యాప్టాప్కి అయితే పిన్ పెట్టిన వెంటనే మీకు అది డిటెక్ట్ చేస్తుంది. ఒక కామ్ అని చూపించింది, డిటెక్ట్ చేసింది అనమాట. సో ఇప్పుడైతే కంపైల్ కొట్టండి. ఒక్కొక్కసారి ఎర్రర్ వస్తుంది, కానీ పట్టించుకోకండి, కంపైల్ కొట్టండి. నెక్స్ట్ ఏమో కోడ్ అనేది అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ చేసే టైంలో పిన్స్ కానీ అలాగేం తీయకండి, అదైతే టైం అయితే తీసుకుంటుంది అప్లోడింగ్కి. సో వేగ అవుతుంది. కోడింగ్ అనేది టైం తీసుకున్నా మీరేం కంగారు పడద్దు. సో మనకి ఫైనల్లీ నన్ను అప్లోడింగ్ అని పడింది. సో అప్లోడింగ్ అయితే అయిపోయిందనమాట. అవ్వండి, కోడ్ అప్లోడ్ అవ్వగానే అలాగే బ్లూ కలర్ లైట్లో వెలుగుంది. సో చూసారు కదా, నేను ఛార్జర్ కేబుల్ అంటే మన పోర్ట్తో, డేటా పోర్ట్తోనే మనం కోడింగ్ ఎక్కించుకోవచ్చు. సో ఇప్పుడైతే మోటార్ డ్రైవర్స్ పెట్టుకుందాం. ఇప్పుడైతే వచ్చేసి ఫ్రంట్ 2 మోటార్ డ్రైవర్స్ సపోర్ట్ కోసం ఎక్స్టెన్షన్ చేసుకున్నాను అనమాట. సో అయితే మోటార్స్ వచ్చి 2 ప్యారల్లో కనెక్ట్ చేయండి, సిరీస్లో కాదు. సో కనెక్షన్స్ అనేవి ప్యారల్లో చేసి 2 పిన్స్ ఉన్నాయి కదా, 2 పిన్స్ మనం మోటార్ డ్రైవర్ పెట్టాలి. సో ఆ టూ మోటార్స్ నేను పేస్ట్ అతికించుకుందాం. ఓకే, ఇప్పుడైతే నీట్గా ఇలాగ ఉన్నాయి కదా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ 2 మోటార్స్ని కూడా అలాగే మొత్తం ప్యారలలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఎటు సిరీస్లో కనుక కనెక్ట్ చేయకండి మోటార్ డ్రైవర్స్ని. ఓకే, ఇప్పుడైతే మొత్తం ఇలా నీట్గా పేస్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడైతే టెర్మినల్స్కి పెట్టేసుకుందాం, ఏ టెర్మినల్ ఆ టెర్మినల్. సో పాజిటివ్ నెగిటివ్ పెట్టేయండి. సో చూసారు కదా, లెఫ్ట్ సైడ్ 2 అలా పాజిటివ్ నెగిటివ్ పెట్టేసాం. సో జాగ్రత్తగా పెట్టండి ఫ్రెండ్స్, ఎక్కడ ఓడకుండా పెట్టుకోండి. మళ్ళీ ఎక్కడైనా మీకు లూజ్ కనెక్షన్ ఉంటే మళ్ళీ కార్ అనేది మూవ్ అవ్వదు. సో ఇప్పుడైతే 2 మొత్తం మోటార్ టెర్మినల్స్ అయితే ఇలాగా పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే దానికి టైట్గా బిగించుకోండి.
సో నేను వీల్స్ కూడా అయితే పెట్టేశాను. వీల్స్ కూడా చూసారు కదా, బ్యాక్ సైడ్ను ఫ్రంట్ సైడ్ 2. ఓకే, ఇప్పుడైతే పాజిటివ్ నెగిటివ్ చూసారు కదా, పాజిటివ్ నెగిటివ్ మనం బ్యాటరీ హోల్డర్స్కి ఇచ్చుకోవాలి. సో ఇదైతే మన బుజ్జి వచ్చింది. సో దీనిది బ్యాటరీ హోల్డర్ నేను బ్యాక్ సైడ్ పేస్ట్ చేశాను, పీవీసీ కింద తీస్తాను, అంటే డౌన్ మనకి అడ్డొచ్చేద్దని. సో ఇదైతే మన బుజ్జి, దీని మేక్ వీడియో లేదు ఫ్రెండ్స్, అందుకే. సో చూసారు కదా నీట్గా, దీన్ని అయితే ఇప్పుడు దాని మీద పేస్ట్ చేసేద్దాం. అది ఓకే, ఇప్పుడు దీన్ని అయితే నీట్గా పేస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మీరు ఆన్ చేసిననే నోడ్ ఎంసీ కార్ అండ్ వైఫైలో చూపిస్తుంది. కనెక్ట్ చేయండి, దాన్ని కనెక్ట్ చేసి అప్లికేషన్ ఇస్తారు, అప్లికేషన్ ఏపీకి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇది అయితే బాగా వర్కౌట్ చేస్తుంది. నేను ఏదో అనుకున్నాను కానీ సూపర్ వర్కౌట్ చేస్తుంది ఇది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఇది మన బుజ్జి, కల్కి బుజ్జి గారు రెడీ అయిపోయింది.